కక్షలతోటి భూమి ఆస్తులు గెట్ల కాడ పంచాయతీలు పెట్టుకొని ఇట్ల కక్షలు పెట్టుకొని నా భర్తను చంపినయ్యా. సొంత వాళ్ళ అన్న కొడుకు వదిలే వాళ్ళ అన్న కోడలు ఇంటి పక్కనోడు మా కుల మటపల్లి రామచంద్రు గాడు వాడు వాడి పైన అందరు కలిసి 10 రోజుల నుంచి నైట్లు మీటింగులు పెట్టుకొని ప్లాన్ చేసుకుంటారు. మేము నాకు అనుమానం వస్తూనే ఉంది. నా భర్తతో అన్న నేను వీళ్ళు 1 దాకా ఎందుకు వాళ్ళ ఇంట్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు. ఎందుకు కావచ్చు అంటే మనకేంది వాడు ఎక్కడన్నా పోని వాడు మనల్ని ఏం చేస్తాడు అని అన్నాడు. కానీ చంపడానికే ప్లాన్ చేస్తారని మాకు తెలియదు అయ్యా. నిన్న 6ంటికి పొదటీలు పోయి తాడి చెట్లు పోయిన సంవత్సరం మీకు ఇచ్చి ఆడ ఉంటే అది పొలం వచ్చి కడతా అనేసి అడిగి నిప్పు పెట్టిండట. ఆ నిప్పు మధ్యాహ్నం పోయి ఒకసారి చూసి వచ్చిండు. నేనుండి సాయంత్రం నైట్ పూట గడ్డి ఆవులు ఉన్నాయి పక్కన అల్లబడగాలి చల్లారి పన్ను రాకపోయినామంటే చల్లారిదానికి చుట్టుపక్కల నీళ్లు లేవు. ఓసారి పోయి చూసి వస్తాను నువ్వు అన్నం వండు ఈలోపు నేను చూసి వచ్చేసరికి అని అన్నాడు. నేను అన్నం పొయ్యి మీద పెట్టిన 1/2 గంట సేపు అయింది ఇంకా రాలేదని ఫోన్లు చేస్తూనే ఉన్నా. ఎంతసేపు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తుతలేడు. ఏంది కావచ్చు అనేసి అట్నే చేస్తూనే ఉన్నా. 10 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి చేస్తూనే ఉన్నా. గంట సేపు దాకా అట్లనే చూసినా. ఒకవేళ గట్ల నిప్పు పడ్డదేమో అది చల్లార్పుకుంటే ఫోన్ పక్కకు పెట్టిండేమో. ఈ ఫోన్ మాట్లాడేంత టైం లేదేమో అని అనుకున్నా కానీ నేను వెనకంగా పోను. తీరా నాకు భయం అయ్యి మా పెద్ద మామ కొడుకు ఫోన్ చేసి నువ్వు పొలం కన్నా పోయినవా అయ్యా బాబాయ్ కనపడ్డా నీకు అని అడిగిన. నేను ఇవాళ పోలే చిన్నమ్మ పొలం కల్లారా అన్నాడు. బాబాయ్ గంట సేపు అవుతుంది పోయి ఫోన్ ఎత్తుతలేడు రింగ్ అవుతుంది ఇంటికి రాలేదు జర పోయి చూసి రాబో కొడుకు అని అన్న. బండి వేసుకొని ఎమ్మటే ఊరికిండు. ఆడికి పోయి చూసిండు. అక్కడ ఏడ బాబాయ్ అని పిలిచినా సబ్బులు లేదని. ఊరెమ్మటే ఆర్సీ ఉంటుంది. ఆర్సీ కాడ బండి రోడ్డు మీదనే అడ్డంగా పెట్టింటాడు. బండికే తాళం చేతులు ఉన్నాయట. చిన్నమ్మ బాబాయ్ బండి ఈయనే ఉంది ఇంటికి వచ్చిండా అని అడిగిండు. ఈ ఆడ ఉందయ్యా బండి ఇంటికి రాలేదు ఇంకా అని అన్న. ఆర్సీ కానీ బండి ఉంది బండికి తాళం చేయి కూడా ఉంది అని అన్నాడు. నేను వస్తున్నా నువ్వు అన్నే ఉండు అని అన్నా అని నేను ఉరుకుతూనే ఉన్నా. ఈలోపు కొంచెం ఇసుంటే ఆ పొలగాని నాకు ఎదురుగా బండి వేసుకొని వచ్చింది. నన్ను బండి ఎక్కించుకొని తీసుకొని ఆ బండికి అడిగి పోయి ఆడ ఆపిండు. బండి ఈయనే ఉందని బండి దగ్గరికి పోయినా తాళం చేయి చూసినా బండికే తాళం చేయింది. ఏడిపోతాడు ఈడ పెట్టి ఈడెందుకు పెడతాడు నడి రోడ్డు మీద పెట్టిడు పక్క కన్నా పెట్టలేదు. ఏటన్నా పోతే మాట్లాడుకుంటూ కూర్చుంటే పక్కకు పెట్టన్నా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అని అన్న అని ఈటాడు దోలాడుతుంటే చెప్పులు కనబడినాయి. ఉపేందరు చెప్పులు ఇన్నే ఉన్నాయి బాబాయ్ చెప్పులు ఏదో చేసిర్రయ్యా నాకు భయం అవుతుంది అని నేను అనగానే పొలం కాడికి పోయి అక్కడి దాకా పోయి ఒకసారి చూసి వద్దాం పా అని అన్న. ఆగు చిన్నమ్మ రాజుబాబు వస్తుండు ఫోన్ చేసిన 3 కలిసి పోదామని అన్నాడు. ఇందులోకి ఎమ్మటే ఆ పొలగాడు వచ్చింది. 2 చేరో దిక్కు బండ్లు వేసుకొని ఉరికేను. నేను సెల్లు లైట్ కొట్టుకుంటా నడుచుకుంటా ఈటాడు దోలాడుతున్నా. ఆర్సీ కానీ రోడ్డు పక్కనే పడేసిరు చంపేసి గొడ్డలతోటి కత్తులతోటి నరికేసిరు. అయ్యా వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ అన్న కోడలు వాళ్ళ అన్న వాళ్ళు పక్కింటోడు మడపల్లి రామచంద్రని వాడికి మాకు భూమి కాడ ఇల్లు జాగల కాడ గేటు కాడ పంచాయతీ. మేము 12 ఏళ్ళ నుంచి సూర్యాపేటలో ఉన్నాం. ఇల్లు ఆకిలి వదిలిపెట్టి పిల్లల సభ్యుల కోసం అప్పుడు మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నారు. మేము మా పిల్లలు చదువులు ఇంటర్ అయిపోయినాయి. బీటెక్లకు పోయిన తర్వాత ఇప్పుడు మేము ఆడికి వచ్చిన కాంచి సోల్పేటకు వాళ్ళు వచ్చిన కాంచి ఇక మా మీద కజ్జలు పెంచుకొని నిన్న రాత్రి మా డాడీ పొలం దగ్గరికి మంట పార్పడానికని పొలం దగ్గరికి వెళ్ళిండంట. మా డాడీ వాళ్ళ అన్న కొడుకు మేకల కృష్ణయ్య వాళ్ళ కొడుకు మేకల కిరణ్ మా ఇంటి పక్కనే ఉండే మటపల్లి రామచంద్రు. మాకు వాళ్ళకి కొద్ది రోజులుగా భూగెట్టు వివాదాలు జరుగుతున్నాయి ఇంటి పక్కన. అది వీళ్ళిద్దరు కలిసి మా డాడీ అక్కడికి వెళ్ళి ఒంటరిగా ఉన్నది చూసి డాడీని చంపేసి అక్కడ చెట్లలోకి నూకేసి పరారయ్యడానికి ట్రై చేశారు.
ఇప్పటికే కాదు, ఈ కిరణ్ అనేవాడు ఎప్పటి నుంచో చాలాసార్లు మా మీద గొడవలకు వచ్చిండు. ఎన్నోసార్లు మేము పోలీస్ కంప్లైంట్ కూడా చేసినాం. ఊళ్ళో వాళ్ళు సర్పంచుల వాళ్ళ దగ్గర మాట్లాడుకోమన్నారు. ఎన్నిసార్లు మేము వాళ్ళు చెప్పినది విన్నా కానీ వీడు వినకుండా ఈ గొడవల్ని ఇట్లనే కొనసాగించిండు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి ఒక వారం రోజుల నుంచి రోజు నైట్ మాట్లాడుకుంటున్నారంట. పర్లేదు, ఇది మన గురించి ఏమి ఉండదులే అని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. కానీ సడన్గా నిన్న డాడీ ఒక్కడే వెళ్ళిండు. రోజు ఇద్దరు వెళ్తుండేది. మరి ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారో ఎట్లనో తెలియదు. నిన్న డాడీ ఒక్కడే వెళ్ళిండు. ఒక్కరిని చూసేసి అక్కడ ఇద్దరు కలిసి చంపేసి అక్కడే చెట్లలో నూకేసి వచ్చేసి. ఎప్పటి నుంచి నా గొడవ? ఈ గొడవలు చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. కానీ మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. ఊర్లో సర్పంచులు వాళ్ళతో మాట్లాడుకోమన్నారు. వాళ్ళు చెప్పినట్టు వినమన్నారు. మేము ప్రతిసారి వాటికి ఒప్పుకున్నాం. కానిస్టేబుల్ తనే ఇప్పుడు చంపిన అతనే సిఆర్పిఎఫ్ జాబ్ చేస్తాడు. ఏం పేరు? మేకల కిరణ్ అని. తనే ఇప్పుడు మర్డర్ చేసింది. తను, తన భార్య, వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ కలిసి మా డాడీని మర్డర్ చేసి, అట్లాగే మా ఇంటి పక్కన ఉన్న మట్టపల్లి రామచంద్రు ఆయన భార్య ఇద్దరు కలిసి వీళ్ళతో కుమ్మక్కయ్యి డాడీని నిన్న నైట్ చంపేసి